అమ్మాయి ఎక్కడికెళ్ళొచ్చిందో నేను చెప్తానత్తయ్య. చిన్నరాణి గారు, ప్రణామాలు. ఇన్ని సంవత్సరాల పాటు విదేశాల్లో ఉండొచ్చిన రాణాగారు తమ సంప్రదాయాలను మర్చిపోయారనుకున్నానే. పెద్దలందరినీ తప్పక గౌరవించాలని రాజమాత మాకు చిన్నప్పుడే నేర్పారు. రాజమాత నేర్పినవేవి మేమెప్పుడూ మర్చిపోము. ఎక్కడున్నా సరే, మన దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్నా మరువము. మమ్మల్ని స్వాగతించరా రాజమాత? తప్పకుండా రాణాగారు, కానీ ముందు మేం వాస్తవం ఏంటో తెలుసుకోవాలి. భాను! అది రాణాగారు విచ్చేయగానే వారి కారులో ఒక బాంబు పేలింది. తర్వాత వారి బగ్గిపై ఎవరో పూలకుండి విసిరారు. దాంతో గుర్రాలు బెదిరిపోయాయి. రాణాగారు గుర్రాలను వశంలోకి తీసుకుని రావడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. అసలు ఇదంతా ఎలా జరిగింది? దివాన్ గారు ఎక్కడున్నారు? దివాన్ గారు! కంగారు పడద్దు రాజమాత. మరణం మాతో కేవలం దోబూచులాట ఆడుతోంది. మేము దాన్ని గుండెలకు హత్తుకోవాలని ఎంతగా ప్రయత్నించినా అది మమ్మల్ని వరించడం లేదు. ఇవిగో పుస్తకాలు. మీ కనపడకుండా మీ అమ్మాయి రేయింబవళ్ళు ఇవే చదువుతూ ఉంటుంది. అత్తయ్య గారు, ఈ పుస్తకాల్లో ఉండే అక్షరాలు ఎంతో మంది జీవితాల్ని భ్రష్టు పట్టించాయి. గాయత్రికి ఇవి తప్ప వేరే జాస లేదు. పరిసరాలను మర్చి ఏవో కలల్లోకంలోకి వెళ్ళిపోతుంది. ఈ పిచ్చేమిటో అర్థం కావడం లేదు. అసలేం సాధిద్దాం అనుకుంటున్నావే పుస్తకాలన్నీ చదివి? తీసుకెళ్ళండి, వీటిని తీసుకెళ్లి పారేయండి. కానీ అమ్మా, కానీ గిని ఏం లేదు. నేను చెప్పానంటే అంతే. ఇక పుస్తకాల జోలికి వెళ్ళడానికి వీల్లేదు. తలుపుతావులే, ఎప్పుడూ అంతేగా. అదేదో నేను చెప్పినట్టుగానే వినేట్టు. నీ వేషాలు నాకు బాగా తెలుసు. ఈ చెవితో వింటావు, ఆ చెవితో వదిలేస్తావుగా. నా దిగులంతా నీ భవిష్యత్తు గురించే. గతం ఒక నీడలా నిన్నింకా వెంటాడుతోంది. నీ చిన్నప్పుడు నిశ్చితార్థం జరగగానే పెళ్లి కొడుకు చనిపోయాడు. ఇందులో నీ తప్పేం లేదని నాకు తెలుసు, కానీ లోకం మాటల్ని నేనెలా మార్చగలను చెప్పు? ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి మీ నాన్నగారికి. భవానీ మాత దయ వల్ల ఆయనకు డబ్బుకు కొరతేమీ లేదు. అయినప్పటికీ ఇంతవరకు నీకు తగిన సంబంధం ఒక్కటే వెతకలేకపోయారు ఆయన. ఆ సంఘటన తర్వాత నీకెందుకు అర్థం కావు ఈ విషయాలన్నీ? అమ్మా, నీ బాధ ఏంటో నాకు బాగా తెలుసు. కానీ గతాన్ని ఎవరూ మార్చలేరు కదమ్మా. ఇక భవిష్యత్ అంటావా? ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. నాకు తెలుసమ్మా, నా గురించి నీకు చాలా బెంగగా ఉంది. జరిగినవి తలుచుకుంటుంటే నీకు అనిపించొచ్చు నా జీవితం పేలవంగా సాగిపోతుందని. కానీ అమ్మా, జీవితంలో ఆనందాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అయినా నీకు తెలియందేముంది? విశ్వాసం ఉంటే అన్నీ శుభాలే జరుగుతాయి. అమ్మా, నేను ఒప్పుకుంటాను, చిన్నప్పుడు నా జీవితంలో ఎన్నో అనర్థాలు జరుగుండొచ్చు. కానీ గతంలో జరిగినట్టు భవిష్యత్తులో కూడా నాకు దురదృష్టం ఎదురవ్వాలని లేదు కదా. రాబోయే నా జీవితంలో సమస్యలేవి ఉండవమ్మా, అవునా? పుస్తకాల్లో రాసే కవితల్లా జీవితాలు సాగవు గాయత్రి. కళల్లో తేలడం మాని వాస్తవాలకేసి చూడు. నాకు బెంగగా ఉంటుందని గురించి, అందుకే ఎప్పుడు నిన్నిలా తిడుతూ ఉంటాను. ఆ దేవుణ్ణి నేను కోరుకునేది ఒక్కటే, నా బిడ్డకి ఎప్పుడు ఏ కష్టం రాకూడదని. నువ్వే చెప్పు గాయత్రి, ఏ అమ్మైనా తన బిడ్డ కష్టపడటం చూడగలదా చెప్పు? లేదమ్మా. కావాలని కూతుర్ని కష్టపెట్టగలదా ఎక్కడైనా? గత 6 ఏళ్లలో రాణాగారు చాలా మారిపోయారు యశోద.
కాని ఆయన కళ్ళలోంచి తొంగి చూసే ఆ బాధ ఇంకా అలాగే ఉంది. అది నేననుకోవడం రాణాగారు ప్రయాణంలో అలసిపోయి ఉండొచ్చు. లేదు యశోదా, అలసటకి బాధకి ఉన్న వ్యత్యాసం ఈ రాజమాతకి బాగా తెలుసు. యుద్ధానికి వెళతానని రాణాగారు నిర్ణయం తీసుకున్నప్పుడు జరగరానిదేదో జరగవచ్చన్న భయంతో ఉన్నప్పటికీ రాజమాత వారిని అనుమతించారు. దానికి కారణం ఒక్కటే, ఈ మహలుకి దూరంగా ఉంటే రాణాగారికి కొంతవరకు ఉపశమనం కలుగుతుందనుకున్నాం. కాని ఆ విధంగా జరగలేదు. పైగా ఈ 6 ఏళ్ల సుదీర్ఘ వ్యవధిలో ఆ దుఃఖం ఎన్నో రెట్లు పెరిగిపోయింది. మా పుత్రుడు, మా ప్రాణానికి ప్రాణంగా పెంచిన మా పుత్రుడు దుఃఖసాగరంలో ఉన్నాడు. దివాన్ గారు కొందరు ఆస్థాన కార్యకర్తల్ని పిలిపించారు. వారిని కలిశాక రైతుల సమస్యల గురించి చర్చించడానికి ఓ సమావేశం ఏర్పాటు చేశాం. పెద్దదినా, నా పుస్తకాలు ఇస్తారా? అరే, ఆ పుస్తకాలు నా దగ్గర ఉంటే కదా నీకు ఇవ్వడానికి. చూడు, లేవు. అదేంటి, ఇందాక మీ చేతుల్లోనే ఉన్నాయిగా, ఇవ్వచ్చు కదా నా పుస్తకాలు. చెప్పాను కదా అవి నా దగ్గర లేవని. వెతుక్కో, ఎక్కడున్నాయో. అవే మాటలు పెద్దదినా. వెతుక్కో వెతుక్కో, దొరికాయా? నువ్వెంత కష్టపడ్డా లాభం లేదులే. ఆ పుస్తకాలు నీకిక్కడ దొరకవుగా. అయితే చిన్నదినా, మీరే చెప్పొచ్చు కదా. నా పుస్తకాలు చిన్నదినా, నా పుస్తకాలు. పుస్తకాలు కావాలా నీకు? అమ్మ అంతగా తిట్టినా సరే కావాలా నీకు? చిన్నదినా, నా పుస్తకాలు ఇవ్వండి. చిన్నదినా, పెద్దదినా, నా పుస్తకాలు ఇవ్వండి. పుస్తకాలు నీకిచ్చేస్తే మాకేమిటి లాభం? అయ్యో చెల్లి, వీటి కోసం తన ప్రాణం ఇమ్మన్నా వెంటనే ఇచ్చేస్తుంది. ఆయన పాపం ఈ గాయత్రి దగ్గర పుస్తకాలు తప్ప ఇంకేమున్నాయని. పెద్దదినా, ఇవి లైబ్రరీ పుస్తకాలు, వాళ్ళకి ఇచ్చేయాలి. ఇవ్వండి. ఉచితంగా ఏది దొరకదు గాయత్రి రాణి. ధర చెల్లించుకొని పుస్తకాలు తీసుకెళ్ళు. అయినా గాయత్రి, అంత పెద్ద సేటుగారి ఏకైక కుమార్తెవు నువ్వు. నీ వదిన దగ్గర నుంచి ఈ మాత్రం పుస్తకాలు కొనుక్కోలేవా? సరే అయితే, డబ్బే కదా కావాలి. నేను సేట్ గోవిందాస్ గారి కుమార్తెని, ఏకైక కుమార్తెని. నేను ప్రేమించే పుస్తకాల కోసం నేనేదైనా చేయగలను. చూద్దురు గాని. నాన్నగారు, నేను అనుకోవడం 1-2 రోజుల్లో ఇదంతా తేలిపోతుంది. అదే, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇది పూర్తయిపోవాలి. ఇది చిన్న మొత్తమేమీ కాదు కదా. అలాగే. ఇంకో విషయం, అంత తొందరే ఉంది నాన్నగారు. ముందు మీ అమ్మాయికి ముడుపు చెల్లించండి. ఏం కావాలట మా చిట్టి తల్లికి? సరే, ముందు చెప్పండి. మీకు నేనంటే ఎంత ఇష్టమో చెప్పండి. అదేంటి, ఇది నేను చెప్పుకోవలసిన విషయమా? చెప్పొచ్చు కదా. మా అమ్మాయి నా ప్రాణంతో సమానం. అంతే కదా. అయితే ఇప్పటికెప్పుడు మీ దగ్గర ఎంత డబ్బున్నా సరే వెంటనే ఆ డబ్బు మొత్తం నా కొంగులో వేయండి. అరే, ఆ, ఇదేంటి?
ఆ, ఇది చాలా పెద్ద మొత్తం. ఏది పెద్ద మొత్తం? నేనంటే మీకెంత ఇష్టమో దానికంటే ఈ డబ్బే మీకెక్కువ. కాదు కాదు, నేను చెప్తున్నది ఏమిటంటే ఈ లోకంలో ఏ వస్తువుతో పోల్చి చూసినా సరే మా అమ్మాయి విలువే నాకెక్కువ. కదా? ఇవేంటమ్మా, ఇవి కేవలం కాగితం ముక్కలు. అయితే ఆలస్యం దేనికి? ఇందా, ఇవి కూడా తీసుకో. ఒకటి చెప్పనా, ఈ లోకంలో మీరందరికంటే మంచి నాన్న. ఇక నువ్వు ఈ లోకంలోనే అందరికంటే మంచి చిట్టి అది తల్లివి. నాకు తెలుసు. ఇదిగో గాయత్రి, ఇన్ని డబ్బులు తీసుకున్నావు కదా, ఏం చేద్దామని? ఈ పుస్తకాలు ఇచ్చినందుకు ఇంత పెద్ద మొత్తమా? పెద్దదినా, మీకు తెలుసుగా ఈ గాయత్రి తన పుస్తకాల కోసం ఏమైనా చేస్తుంది. దీనికి పూర్తిగా పిచ్చి పట్టింది. అరే అసలు ఏముంటుందని ఈ పుస్తకాల్లో? ఇవి నా స్వప్నాలు చిన్నదినా. మీకు అర్థం కాదులేండి, నా పుస్తకాలు నాకు దొరికాయి. ఏంటండి మీరంటున్నది? ఇది నిజమే సేట్జీ. బజార్లో మొత్తం ఇదే మాట్లాడుకుంటున్నారు. రాణాగారి సిపాయిలు మీ ఇంట్లోకి సోదా చేయడానికి జొరబడ్డారని. దీని ప్రభావం మీ వ్యాపారం మీద తప్పకుండా పడుతుంది. ఏళ్ల తరబడి మీరు కష్టపడి సంపాదించిన పేరు కూడా పాడు కావచ్చు. అంతే, ఈ మాట చెప్పడానికి ఇలా వచ్చాను. వెళ్ళొస్తాను. ఖుదా హాఫీజ్. మీకు ఈ విషయం గురించి ముందే తెలుసా? ఈ రాజ్యంలోని అన్నింటికంటే పెద్ద 5 ధాన్యం గిడ్డంగులకు యజమానిని నేను. కలకత్తాలో మాతో వ్యాపారం చేస్తున్న దుకాణాలు మొత్తం 500 ఆ వ్యాపారులందరికీ ఎంతో గౌరవాభిమానాలు ఉన్నాయి మేమంటే. అంతేకాదు, రాజవంశపు జమా ఖర్చులు కూడా మేము వాళ్ళకిచ్చిన రుణంతోనే సాగుతున్నాయి. వాళ్ళకిన్ని దమ్ములా వచ్చి మా ఇంటినే సోదా చేస్తారా? అయితే అయ్యుండొచ్చు వాళ్ళు రాజులో మహారాజులు, పోతే అవి నామమాత్రానికే. నిజానిజాల్లోకెళ్తే ఈ రోజు ఆ రాజ్మహల్ ఈ సేట్ గోవిందాస్ ఇచ్చిన రుణాల వల్లే నిలిచి ఉంది. నేనే కనుక నా సహకారం మానుకున్నానంటే ఇప్పుడు చూపించమనండి వాళ్ళ డాబులు దర్పాలు ఎలా ఉంటాయో. మనపై గోవింద్ సేట్ ఇచ్చిన రుణాల భారం ఉంది రాజమాత. అందుకే మనం అతనితో గొడవ పడలేం. మన భటులు ఆయన బంగళాకెళ్ళి దురుసుగా ప్రవర్తించారని విన్నాను. దాని ప్రభావం ఉండక మానదు కదా. అది కేవలం రుణమే కదా దివాన్ గారు, వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం. సమస్య రుణం కాదు రాజమాత. ఇప్పటి వరకు ఈ రహస్యం తమరికి, నాకు, గోవింద్ సేట్ గారికి మాత్రమే తెలుసు. రుణాలతో ఇంతవరకు మన భుజాలు మాత్రమే వంగిపోయాయి. ఈ విషయం మరెవరికైనా తెలిసిపోయిందంటే ఈ రాచరికానికి తలవంపు కూడా రావచ్చు. అలాంటిదేమీ జరగదు దివాన్ గారు. రాణా గారు తిరిగొచ్చేశారు. వారు ఇవన్నీ నిభాయించుకుంటారు. మా హోదాతో పోల్చి చూస్తే సేట్ గోవిందదాసు స్థాయి ఎందుకు పనికిరాదు. గల్లాపెట్టెలో డబ్బుంటే మనిషి ధనవంతుడనిపించుకోవచ్చు. కాని రాజకుటుంబానికున్న రాచరికం, హుందాతనం, దాని సంస్కారం వంశానుగతంగా లభిస్తాయి. వారికున్న ఆ రాజ్మహల్ మొత్తం అమ్మేసినప్పటికీ వాళ్ళు నేనిచ్చిన రుణాన్ని వడ్డీతో సహా ఎన్నటికీ తీర్చలేరు గుమస్తా గారు. వాళ్ళు చూపించే ఆ డాబులు దర్పాలన్నీ బూటకాలు, లోపల సరుకేమీ లేదు. లోకానికి చూపే పై మెరుగులు. మీరు ఆవేశపడకండి అయ్యగారు. వాళ్ళు మీకు రుణపడ్డారన్న విషయం ముమ్మాటికి నిజం. కానీ ఇది కూడా మర్చిపోకూడదు, వాళ్ళు మన పాలకులు, రాజులు. లేదు గుమస్తా గారు, కాలం మారిపోతోంది. రాచరికాలకు కాలం చెల్లిపోతోంది. ఇప్పుడు రాజులు, మహారాజులు ఏమంత బలవంతులు కారు. అది గతంతో పాటు అంతరించిపోయింది. ఇప్పటి పరిస్థితులు ఘోషిస్తున్నది ఒక్కటే. ఆ రాజమహల్లో ఉన్నవారందరూ నిద్ర మేల్కొని వాస్తవ ప్రపంచంలోకి రావాలి. అలాగే వారి అవసరానికి ఆదుకున్న వారిని ఉచిత రీతిన గౌరవించడం నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రభు, ఈ పుస్తకం దేని గురించి? ఈ పుస్తకమా? స్వప్నాల గురించి ఎన్నో విషయాలుంటాయి ఇందులో. మనం ఎన్నో కలలు చూస్తూ ఉంటాం. వాటి వెనకుండే కారణాలేమిటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి ఇందులో. స్వప్నాల పుస్తకమా? చాలా బాగుందే. అంటే స్వప్నాలు ఎంతో అందంగా ఉంటాయి కదా.
లేదు భాను, స్వప్నాలన్నీ అలా అందంగా ఉండవు. గతమనే పరదాల వెనక నుండి తొంగి చూస్తూ, జ్ఞాపకాలనే వానలో తడిసి, దుఃఖమనే సాగరంలో మునిగిన స్వప్నాలు. ఇవి ఎంత భయంకరంగా ఉంటాయంటే భాను, అది మీకు అర్థం కాదు. అందుకేనేమో అందమైన కలలు కనే వారిని చూస్తే ఈర్ష్యగా ఉంటుంది మాకు. అందమైన ఓ కల చల్లటి వెన్నెల్లా నలుదిశలా వ్యాపించవచ్చు. అది అల్లంత దూరాన ఉన్న పొలాలలో గాలికి ఊగుతున్న పూల మొక్కల్ని లేదా నిశ్చలంగా నిలబడ్డ వృక్షాల కొమ్మల్ని స్పృశించవచ్చు. ఓ కల నీటి అలలపైనే నిలిచిపోతే ఇంకొకటి కన్నీటి బొట్టులా జారిపోతుంది. ఒక్కోసారి మృదువుగా గుండెను ఊరడిస్తే మరోసారి మానిపోయిన గాయాన్ని మళ్లీ గుర్తు చేస్తుంది. కల ఓ అందని తీరంలా రమ్మని పిలుస్తుంది, లేదా అపరిచిత కళ్లలో తాగిన ప్రశ్నలకు జవాబు చెప్తుంది. చేయూతనిచ్చి దారి చూపిస్తుందో కల మరోసారి వీధి చివర చేయి విడిపించుకుని ఎటో వెళ్ళిపోతుంది. పున్నమి వెన్నెల్లా మెరిసేది ఓ కల, గ్రహణం పట్టిన చంద్రుడిలా వెలవెలపోయేది మరో కల. ఆశాభంగంలాంటి కల ఒకటి, మరొకటి ఆకర్షణకు నాంది. అలాగే ఓ కల నా ప్రేయసిది. అది జాబిలమ్మలా చల్లగా నా మనస్సుని ఆక్రమించుకుంటుంది. ఈ పుస్తకాల్లోని మాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయి, కానీ వాస్తవానికి ఎంతో దూరంగా ఉంటాయి. అసత్యం, ఒక్కొక్క వాక్యంలో అసత్యమే ఉంది, అర్థం పర్థం లేదు. ఎంత అందంగా ఉన్నాయి ఈ మాటలు. నేరుగా నా గుండెల్ని తాకే. చదువుతుంటే ఈ లోకంలోని ప్రేమ సమస్తం ఈ మాటల్లోనే ఇమిడిపోయినట్టుంది. रघुपति राघव राजा राम पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीताराम. నాన్నగారు, చూస్తుంటే రాత్రంతా నిద్రపోయినట్లేదు. అదేం లేదు చిట్టి తల్లి, నేను మామూలు టైంకే పడుకున్నాను. నీ పాట విని నాకు ఈరోజు మొదలైంది తల్లి. ఆహా, ఆ దేవుడు నీకు మంచి గాత్రం ఇచ్చాడు. సాక్షాత్తు ఆ సరస్వతీదేవి కొలువయింది నీ కంఠంలో. మాట మార్చకండి మీరు, నాకు తెలుసు మీరు రాత్రంతా నిద్రపోలేదు. మీరేం ఆలోచిస్తున్నారంటే, అప్పుడు రాణాగారి భటులు మన ఇంటికొచ్చి సోదాలు చేసినప్పుడు మీరు మన ఇంట్లో లేరనే కదా? లోకులు ఏమనుకుంటారో ఏమేం మాట్లాడుకుంటారో అనేగా. నిన్న మీరు దుకాణానికి వెళ్లారు కదా, కనుక మీ దాకా వస్తుంది. మీకు తప్పకుండా ఈ సంగతి తెలిసే ఉంటుంది. మొత్తం తెలిసి మళ్ళీ ఎందుకమ్మా అడుగుతున్నావు? ఆ సంగతి ఇప్పటికీ నాకు పూర్తిగా అర్థం కాలేదు నాన్నగారు. రాణాగారి భటులు ఇంటికొచ్చారు, అందుకు మీకు కోపం వచ్చింది, అదర్థమైంది. కానీ దానికి ఈ పద్దు పుస్తకాలకి సంబంధం ఏమిటి? చూడండి, గదంతా చిందరవందరగా పద్దు పుస్తకాలు తెరిచిపడేశారు. సంబంధమేముంటుంది? ఏమీ లేదు. నువ్వెందుకంత ఎక్కువగా ఆలోచిస్తున్నావు? నాన్నగారు, అబద్ధాలాడటం తెలియనప్పుడు ఆ ప్రయత్నం కూడా చేయకూడదు. అందులోనూ మీ కూతుర్ని నా ముందు. మా నాన్నగారి మనసులోని ప్రతి ఆలోచన నాకు బాగా తెలుసు. సరే అయితే, మీకు నాతో చెప్పాలని లేకపోతే చెప్పొద్దులేండి. మిమ్మల్ని నేనేమీ అడగనులేండి. ఆగు తల్లి.
నిన్న నువ్వు చూపించిన ధైర్య సాహసాల గురించి కూడా తెలిసింది నాకు. నా ధైర్యానికి దక్కిన ప్రతిఫలం ఏంటనేది మీకు తెలీదా నాన్నగారు? మీకు తెలీదు అమ్మ ఎంత తిట్టిందో, ఎలా తిట్టిందో. ఎంత చెప్పను మీకు? సరైన పనే చేసింది కదా. ఆడవాళ్లు ఇటువంటి విషయాల్లో తలదూర్చకూడదు. అయితే మీరేమంటారు నాన్నగారు?